నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం పూర్తయింది. అయితే గత ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు అలాగే ఈ కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా గతంలో ఇచ్చినటువంటి హామీలు అంటే యువతను ఉద్దేశించి అన్ని వర్గాల ప్రజలందరినీ కూడా మోసం చేశారు. ప్రత్యేకించి యువతను ఉద్దేశించి మీ అందరికీ కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తాం, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, అలాగే ఎవరైతే నిరుద్యోగం ఉన్నారో వాళ్ళకి 3,000 రూపాయలు మేము ప్రతి నెల చెల్లిస్తాం, మరి 1,500 రూపాయలు చెల్లిస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా హామీలు ఇచ్చి గద్దెనెక్కినటువంటి కూటమి ప్రభుత్వం గడిచినటువంటి సంవత్సర కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులు యువతను అందరినీ కూడా మోసం చేస్తున్నారు. కాబట్టి వీటన్నిటి కూడా దృష్టిలో ఉంచుకొని మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యువతనంతా కూడా ఖచ్చితంగా ఏకం చేసి వీళ్ళు చేస్తున్నటువంటి మోసాలు ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా తిప్పికొట్టాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఈ కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి మమ్మల్ని అంతా కూడా ఆయన ఆదేశించడంతో ఈరోజు మా అల్లూరు సీతారామరాజు జిల్లా కేంద్రంలో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది, ఈ నిరసన కార్యక్రమం. అయితే అందరూ కూడా చూస్తున్నారు, రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులందరూ కూడా మిమ్మల్ని త్వరలోనే తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. నారా లోకేష్ గారు చెప్పారు, మేము ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉందో హామీలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుస్తాం, ఆ నెరవేర్చని పక్షంలో మీరు ఖచ్చితంగా కాలర్ పట్టుకొని మీరు అడగొచ్చు అని చెప్పేసి ఆ రోజు చాలా సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఈ పవన్ కళ్యాణ్ అలాగే ఈ లోకేష్ గారికి ఒకటే చెప్తున్నాం, మిమ్మల్ని అందరినీ కూడా త్వరలోనే కాలర్ పట్టుకోవడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రత్యేకించి యువత మీరు ఇచ్చినటువంటి హామీలంతా కూడా ఈరోజు తుంగలో తొక్కుతున్నారు. కాబట్టి ప్రత్యేకించి యువత అందరూ కూడా మిమ్మల్ని తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. మరి మీడియా మిత్రులందరూ నమస్కారం, అలాగే వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరూ కూడా పేరు నమస్కారాలు. ఈరోజు యువత పోర్ అనేటటువంటి కార్యక్రమం గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మరి కార్యక్రమం అనేటటువంటి చేపట్టడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు యువతకి నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తామని చెప్పేసి మరి ఆ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు హామీలు ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్కొక్క నిరుద్యోగికి 3,000 రూపాయలు ఇవ్వాలంటే సుమారు ఒక్కొక్క వ్యక్తికి 36,000 రూపాయలు చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ రోజుకి వారు అనుకున్న ప్రకారం ఒక్కరికి కూడా 1 రూపాయి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అలాగే 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఆ రోజు కూటమి ప్రభుత్వం గద్దెనెక్కి ఈ రోజు వరకు ఒక్కడు కూడా ఒక ఉద్యోగం ఇచ్చినటువంటి పాపన పోలేదు. మరి ఈ రకంగా ప్రతి ఒక్కటి కూడా వీళ్ళు గద్దెనెక్కకుండా ముందు అనేక అబద్ధాలు ఆడి ఈ రోజేమో గద్దెనెక్కిన తర్వాత మరి ఒడ్డు తగిలిన తర్వాత తెప్ప తగిలేసినటువంటి సంధాన ఈరోజు వీరు అవలంబిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి దీన్ని పూర్తిగా యువత అలాగే రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కావున కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి ఆది నాయకులంతా ఒక్కసారి వెనక్కి తొంగి చూసుకోండి. మీరు ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు నెరవేరుస్తున్నామనేటటువంటిది మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. చేసి మీరు ఎంతవరకు ఫెయిలియర్ అవుతున్నాం అనేటటువంటిది కూడా వెనక్కి చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉందని చెప్పేసి అంటున్నాం. మరి ఈరోజు యువత ఖచ్చితంగా మీ కాలర్లు పట్టుకునేటటువంటి పరిస్థితి అయితే వస్తుంది. దాన్ని గమనించైనా సరే మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చమని చెప్పేసి అయితే మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మరి మా నాయకుడు ఇచ్చేటటువంటి ఆదేశాల మేరకు మేము ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలు మరి నడిపించి మీ వెన్ను విరిసేటటువంటి రోజులు త్వరలోనే వస్తుందని చెప్పేసి మేము ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి అని చెప్పేసి తెలియజేస్తున్నాం.